హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో కూడా నేను మీతో కొన్ని కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ టిప్ ఏంటంటే బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి జిగురుగా ఉంటుంది కదా, చాలామందికి నచ్చదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. బెండకాయలు వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి ఉప్పు మసాలా ఇవన్నీ వేయకముందే ఒక 2 టీ స్పూన్స్ నిమ్మరసం అనేది పిండుకోండి. దీనివల్ల ఏంటంటే జిగురు ఉండదు, అలాగే పొడి పొడిగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నిమ్మకాయ వేసిన దానికి వేయని దానికి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామందికి డౌట్ ఉంటుంది చేదుగా అయిపోతుందని. మీరు ఉప్పులు కారాలు ఇవన్నీ వేసాక లాస్ట్లో వేస్తే చేదు వచ్చేస్తుంది. సో బెండకాయలు వేసిన ఒక 2 మినిట్స్కి వేస్తే చేదు అనేది రాదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అగ్గిపెట్టెలు కొంచెం చెమ్మొచ్చేస్తూ ఉంటాయి కదండి, వెలగవు సరిగ్గా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే అగ్గిపెట్టెలో కొంచెం బియ్యం అనేవి యాడ్ చేయండి. మరి ఎక్కువ అవసరం లేదు, కొన్ని బియ్యం యాడ్ చేసేసి క్లోజ్ చేసేసారంటే దాంట్లో ఏమైనా తేమ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా బియ్యం అనేది పీల్చేసుకుని మీకు అగ్గిపుల్లలు అనేవి బాగా వెలుగుతాయి. థర్డ్ టిప్ ఏంటంటే అయిపోయిన పెన్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. సో దాంట్లో ఉన్నటువంటి రీఫిల్ తీసేసి మన దగ్గర నీడిల్స్ ఉంటాయి కదండి. సో నీడిల్స్ అనేవి ఎక్కడ పెట్టినా కూడా గుచ్చుకుపోతాయనే ప్రాబ్లం ఉంటుంది అండ్ కనిపించవు కూడా ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ పెన్ రీఫిల్ తీసేసిన తర్వాత దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. సో ఇది మంచి టిప్ కదండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరిలోనూ మామూలుగా చేత్తో అయినా స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో చాలా బాగా యూజ్ అవుతుంది టిప్. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలాగా అరిగిపోయిన చీపిర్లు మనం పడేస్తూ ఉంటాం కదండి. సో దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. దీనికి ఇక్కడ ఒక తీగలాగా ఇచ్చాడు చూసారా, నేను దీని పక్కన పెట్టేస్తున్నాను. ఇది కూడా రీయూజ్ చేసుకోవచ్చు, అది తర్వాత చూపిస్తాను. సో అది తీసేసిన తర్వాత దేనికది మీరు ఇలాగా సపరేట్ చేసేయండి. అంటే వెనకాల ప్లాస్టిక్దు, అదేవిధంగా ఎదుట ఉన్నటువంటి చీపిరి అదంతా కూడా తీసేసిన తర్వాత నేను ఇక్కడ ఈ ప్లాస్టిక్ని సగం చేస్తున్నానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సగం చేసిన తర్వాత ఈ చీపిరి ఉంది చూసారా, దాన్ని లోపల మొత్తం కూడా చీపిరి పుల్లలు ఉండవండి. దాని మధ్యలో చిన్న చిన్న స్టిక్స్ అవన్నీ పెట్టేసి మనకు అమ్ముతూ ఉంటారు. సో అవన్నీ స్టిక్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసి ఓన్లీ మనకి చీపిరి పుల్లలు మాత్రమే తీసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్గా మీరు పెట్టుకోండి. చూసారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ప్లాస్టిక్ది ఉంది కదండి, దాంట్లో పెట్టేసుకుని కొంచెం టైట్గా ఉండడం కోసం దాంట్లోంచి తీసినటువంటి కర్ర ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మనకి టైట్గా ఉంటుంది. ఇది చూసారా, చిన్న చీపురు కింద తయారైంది, మనకి చాలా బాగుంటుంది. ఇది ఎలా రీయూజ్ చేసుకోవాలంటే మనకి మూల మూల ఉన్నటువంటి బూజు అనేది రాదు కదండి. సో అలాంటి వాటికి కిటికీలోను ఇక్కడ నేను చివరిని ఏంటంటే ఈవెన్గా ఉండడం కోసం కొంచెం కట్ చేస్తున్నాను. సో కిటికీల్లో మూలలో ఉన్నటువంటి దుమ్ము లేదంటే కబోర్డ్స్లో ఉన్నటువంటి దుమ్ము రాదు కదండి. సో అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న చీపుర్లు మనం బయట కొనుక్కుంటూ ఉంటాం. సో కొనుక్కునే పని లేకుండా దీన్నే మీరు రీయూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చిన్నగా తయారైంది. మీరు ఇంకా దీన్ని చిన్నగా కూడా తయారు చేసుకోవచ్చు. అది మీ అంటే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఇందాక దానికి చీపురికి ఉన్నటువంటి తీగని మనం సైడ్ని పెట్టుకున్నాం కదా. సో దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఈ తీగని ఏంటంటే రెండు సైడ్లు కూడా జాయిన్ చేసేసి ఇలా మెల్లి తిప్పేస్తున్నానండి. ఇది తీగలకు కాబట్టి మనకి మెల్ల అనేది తిరుగుతుంది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి మనకి క్లాత్ క్లిప్స్ ఉంటాయి కదండి. సో క్లాత్ క్లిప్స్ అన్నీ కూడా దీనికి పెట్టేసుకుని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత బట్టలు ఆరేసుకునే ప్లేస్లోనో లేకపోతే ఇంటికి బ్యాక్ సైడ్ ఎక్కడైనా సరే మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఆ ప్లేస్లో మీరు హ్యాంగ్ చేసేసుకుంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అటు ఇటు పాడేయకుండా ఒక చోట మీరు ఆర్గనైజ్ చేసుకున్నట్టు ఉంటాయి. ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో లాస్ట్ టిప్ ఏంటంటే అండి, మనం బెల్లం అనేది ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటాము. సో ప్రతిసారి మనం దాన్ని ముక్కలు కొట్టి చేయాలంటే చాలా కష్టం. అలా కాకుండా మనం ఒక్కసారిగా పౌడర్ చేసేసుకొని ఒక బాక్స్లో లేదంటే ఒక ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మన పని అనేది ఈజీగా అవుతుంది. సో దీనికోసం నేనైతే ఏం చేస్తున్నానంటే కింద ఒక దల్సరి ఏదైనా డోర్మెట్ అయినా పర్వాలేదు, యూజ్ చేయనిది లేదంటే ఏదైనా క్లాత్ కానీ వేసుకుని దాని మీద న్యూస్ పేపర్ కానీ కవర్ కానీ వేసుకుని ఇలాంటి రాయితో చితగొడితే మీకు
మరీ మెత్తటి పౌడర్ లాగా అయిపోదు, కానీ మీకు ఉపయోగపడేలాగా పౌడర్ అయితే అయిపోతుందండి. కింద క్లాత్ ఎందుకు వేసుకోవాలంటే, క్లాత్ వేసుకోకపోతే మీకు పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేస్తాయి. సో రెంటెడ్ హౌస్ అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకని మీకు ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నాను. మీరు టీలో వేసుకోవాలన్నా, లేకపోతే పరమాన్నం వండుకున్న ఏదైనా సరే పౌడర్ అనేది చేసి పెట్టేసుకుంటే మీ పని చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు కత్తిపీటతో అలవాటు ఉందంటే గనక దాంతో కూడా మీరు 1 కేజీ తెచ్చుకున్నా, 2 కేజీలు తెచ్చుకున్నా కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా కాలం నిల్వ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలామంది బెల్లమే యూజ్ చేస్తున్నారు కదండి. కుందు బెల్లం కంటే కూడా ఈ అచ్చు బెల్లం మంచిది అని అంటూ ఉంటారు. సో ఇదైతే అస్తమానం మనం ముక్కలు కొట్టడం కష్టం కాబట్టి ఇలా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు వీడియో నచ్చింది కదండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.